ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులు లేవని ప్రయాగ్రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువైంది. రష్యా, ఉక్రెయిన్‌లు శత్రువులుగా మారి 1000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. వారే ఉక్రెయిన్‌కు చెందిన స్వామి విష్ణుదేవానంద గురూజీ, రష్యాకు చెందిన ఆనంద లీలామాత. ఇరువురూ ఒకే క్యాంపులో ఉంటూ రోజు అనుగ్రహణ భాషణం చేస్తున్నారు. మహాకుంభనగర్ సెక్టార్ 18లోని పైలట్ బాబా క్యాంపులో వీరు బస చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వీరి ప్రసంగాల కోసం క్యూ కడుతున్నారు. ఉక్రెయిన్, రష్యాలకు చెందిన 70 మందికి పైగా భక్తులు ఈ క్యాంపులో కలిసే ఉంటున్నారు. రెండు దేశాల నుంచి మరో 100 మంది వరకు వస్తారని భావిస్తున్నారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, భూమిపై అన్ని జీవులు మంచి ఆనందం కోరుకునే లోక సమస్త సుఖినోభవంతో అనే మంత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. మానవాళికి సత్వశక్తి లేదు. ధ్యానం ద్వారా ఒక సమాజంలో, దేశంలో, భూమిపై సత్వశక్తి వ్యాపించినప్పుడు ప్రపంచం మంచిగా మారటం మొదలవుతుంది.